సో మ్యామ్ ప్రెజెంట్ ట్రెండ్కి వస్తే కనుక ఎవ్వరు చూసినా కానీ అబౌవ్ 30 తర్వాతే మ్యారేజెస్ అంటున్నారు. 25, 24లో ఇంతకుముందు కొంచెం ఒక 2000స్లో 2005లో అలా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇమీడియట్గా జాబ్ రాగానే. కానీ ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ అంటున్నారు, కంపానియన్షిప్ అంటున్నారు, లేకపోతే ఇంకా వేరే కొత్త కొత్త టర్మినాలజీ యూజ్ చేస్తున్నారు. సో ఏమంటారు దీని గురించి, అసలు లేట్ మ్యారేజెస్ గురించి? ఒకటండి. అంటే మేము ఫైట్ చేసేది చైల్డ్ మ్యారేజ్ మీద. సో, అవి గూడా జరుగుతున్నాయి. ఇప్పుడు దీని మీద కూడా ఫైట్ చేయాలేమో అని అనిపిస్తోంది తల్లిదండ్రులకి. అవునవును. ఎందుకంటే అంటే వాళ్ళ మనసులో ఉండేది చెప్పరు. అవును. పెళ్లి చేసుకోవాలన్న భయమా? లేకపోతే అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదా? ఏంటి అనేది తెలియట్లేదు. కానీ అంటే లేట్ మ్యారేజెస్ వల్ల మీరు ఏదైతే పోరాటం చేశారో రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కానీ, లేకపోతే ఈ సరోగసీల మీద కానీ, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అదే స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. లేట్ మ్యారేజ్ అంటే ఆబ్వియస్లీ స్ట్రెంగ్త్ కూడా ఉండదు లేడీస్‌కి అవును. డెఫినెట్‌గా. అవునండి. కరెక్టే. అంటే మరీ 18 దాటంగానే పెళ్లి చేయాలని గాదు. 24, 25కి పెళ్లి చేసుకుంటే అట్‌లీస్ట్ 30 లోపల పిల్లల్ని కంటే సైంటిఫిక్‌గా డెఫినెట్‌లీ మంచి ప్రాజెనీ వస్తారు. అండ్ వుమెన్ కూడా రివైవ్ అవ్వడానికి మళ్ళీ అవకాశం గూడా ఉంటుంది. కానీ ఇవాళ రేపు ఏంటంటే చైల్డ్ ఈజ్ ఎ బర్డెన్. హ్మ్. పేరెంట్స్ ఇవాళ మంచి స్కూల్‌కి పంపించాము, మంచి కాలేజీకి పంపించాము, లేకపోతే తిండి వాళ్ళు ఏది అడిగితే అది పెట్టాము. రాంగానే ఇంకో ట్యూషన్‌కి పంపాము. అంతేకాని బర్డెన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. అంటే బర్డెన్ ఇన్ ద సెన్స్ టైం గడపడము, వాళ్ళతో పాటు సాక్రిఫైస్ చేయడం వాళ్ళ కోసము, లేకపోతే వాళ్ళతో పాటు ఉండడము, కష్టపడ్డము. మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ నా 10th ఎగ్జామ్స్‌కి ప్రతి ఎగ్జామ్‌కి వచ్చి కూర్చునేది 3 హ్మ్. అవర్స్. తర్వాత మా పిల్లల ఎగ్జామ్‌కి కూడా నేను కూడా అలానే కూర్చున్నాను. నెక్స్ట్ జనరేషన్ అంత ఇంట్రెస్ట్ అయితే ఎవరికీ ఉండదు. అంటే చదివించాలి, కష్టపడాలి, మనతో పాటు చెయ్యాలి, చేస్తేనే పిల్లలు ఎదుగుతారు. ఇప్పుడు ఒక యానిమల్ అయినా, ఒక బర్డ్ అయినా తన పిల్లలకి అన్నీ నేర్పించుకుంటుంది ఓపికగా. ఎలాగా ఫుడ్ తెచ్చుకోవాలి, ఎలా బతకాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలాగ ఏమైనా వస్తుంటే రక్షించుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే పేరెంట్స్‌కి అవన్నీ చేసే టైము లేదు, ఓపిక లేదు. దే హ్యావ్ టు ఎర్న్. ఎర్న్ చేయకుండా, డబ్బు లేకుండా స్కూళ్ళు లేవు, డబ్బు లేకుండా డెఫినెట్‌గా వాళ్ళకి డబ్బుతోనే. మంచి ఫుడ్ లేదు, అనుకున్నవన్నీ తీసుకురాలేరు. చుట్టూ ఇంత చూస్తుంటే అట్రాక్షన్స్, చుట్టూ ఉన్న పిల్లలు కూడా డిమాండింగ్‌గానే తయారయ్యారు. సో, అసలు ఎందుకు మనం ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టగలము అనే భయం లేదు. అంతకుముందు మేము పేరెంట్స్‌ని ఏదైనా అడగాలంటే భయపడేవాళ్ళం. అది ఉన్నాయో లేవో, నాన్నగారు ఏమనుకుంటారో, అమ్మ ఏమనుకుంటుందో అడిగితే అన్న ఇది ఉండేది. అప్పుడు పరిస్థితులు అవి. స్పెండ్ చేయగలిగే ఇది కెపాసిటీ తక్కువ ఉండేది. డబ్బులు లేక కాదు, ఉన్నా కూడా స్పెండ్ చేసేవాళ్ళు కాదు హ్మ్. అనవసరమైన విషయాలు. ఇవాళ రేపు 500 పెట్టి పిజ్జా తెప్పియడానికి ఎవరు వెనకాడట్లే. డబ్బులున్నా గూడా, లేకపోయినా గూడా. సో, ఇంత స్పెండింగ్ ఇది వచ్చాక పిల్లల మీద టైం స్పెండ్ చేయడం అనేది చాలా కష్టమైతోంది పేరెంట్స్‌కి. ఎంతవరకు వదిలించుకుందాము అనే ధోరణిలోనే ఉన్నారు. బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. అదొకటి. రెండోది ఏంటంటేనండి, ఇదంతా ఎందుకు? మనం లాంగ్ టర్మ్ వీళ్ళతో కలిసి ఉండగలమా లేదా? ఒక ఇన్‌సెక్యూరిటీ అనేది ఈ జనరేషన్‌లో చాలా ఎక్కువుందండి. ఆ ఇన్‌సెక్యూరిటీ ఇప్పుడు పూర్వం అంటే ఒక పెళ్ళయ్యాక ఇంకా వాళ్ళకి మేము, మీకు వాళ్ళు అంతే. ఇంకో థాట్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదు గదా! రకరకాల థాట్స్ వస్తాయి. అట్రాక్షన్స్ ఎక్కువవుతాయి. పర్వాలేదు అనేది వచ్చింది. హ్మ్. హావింగ్ అనదర్ రిలేషన్‌షిప్ మ్యారేజ్ అయ్యాక కూడా తప్పు లేదు అనేదొచ్చింది. మనం వింటూ ఉన్నాము ప్రొఫెషనల్‌గా అదేంటి ఆఫీస్ హస్బెండ్స్, ఆఫీస్ వైఫ్స్. సో, ఎలాగైనా ఒక సపోర్ట్ తెచ్చుకోవడము, తీసుకోవడం తప్పులేదు. హ్మ్. దాంట్లో ఇంటిమసీ, దాంట్లో ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ తప్పులేదు. ఇది అనేది వచ్చేసింది. అంటే ఇక్కడ ఆడవాళ్ళలో మార్పు చూడొచ్చా? లేకపోతే ఈ లేదండి. జనరేషన్ మొదటి నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారని అనుకోవచ్చా? ఇదంతా మొదటి నుంచి ఉందండి. పూర్వకాలంలో వేశ్యా గృహాలో ఒక రకమైన వేరే ఇలాంటివన్నీ సపోర్ట్ ఇవ్వగలిగే సిస్టమ్స్ వేరే ఉండేవి. అది కొన్నే ఉండేవి. అక్కడికి ఏ మొగాడో వెళ్ళేవాళ్ళు. లేకపోతే వుమెన్ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళతోనో ఏదో అట్లా ఉండేవి. లేదు. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ మనం చూస్తే మన పురాణ కాలం నుంచి వింటున్నాం. అవి లేక అంటే మనిషికి మా మేల్ అండ్ ఫీమేల్ అట్రాక్షన్స్ అనేది చాలా కామన్ అది. అది యానిమల్ ఇన్‌స్టింక్ట్ అది. బట్ దానికి కొన్ని లిమిటేషన్స్,
కొన్ని పద్ధతులు ఉండాలని మ్యారేజ్ సిస్టమ్ అనేది వచ్చింది. ఆ మ్యారేజ్ సిస్టమ్ ఎవాల్వ్ అవ్వుకుంటూ చాలా చక్కటి దాంపత్యం ఉండాలి, అప్పుడే మంచి కుటుంబాలు, ప్రాజని బాగుండాలి, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ బాగుండాలి అనేది మన ధర్మాలు చెప్పాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ధర్మాన్ని నమ్మాలో లేదో కూడా తెలియని పరిస్థితిలో యూత్ ఉన్నారు. ఒక పక్క వీసా కోసమో ప్రదక్షిణాలు చేస్తారు, ఇంకో పక్క ఎట్ ద సేమ్ టైం ఇలాంటివేవి నమ్మమంటారు. సో ఇవన్నీ కూడా సైంటిఫిక్గా కొంతవరకు డెవలప్ చేసి తీసుకొచ్చినవి, తర్వాత కొంత మూఢత్వం ఉన్నా కూడా కొంతవరకు సైంటిఫిక్గా డెవలప్ చేసినవి. రిలేషన్షిప్స్, ఆ రిలేషన్షిప్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అంటే ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, వాళ్ళందరితోటి ఎందుకు ఉండాలి, ఇప్పుడు బలగం సినిమా రాగానే అందరూ ఎందుకు కనెక్ట్ అవ్వగలిగారు, ఇవన్నీ అవసరము అనేది తెలిసింది దానివల్ల. సో అలాగా ఆ రిలేషన్షిప్స్ వలన మెంటల్ హెల్త్ బాగుంటుంది, ఆ సంబంధ బాంధవ్యాల వలన వీళ్ళకి ఆరోగ్యంగా ఉండగలరు, సపోర్ట్ సిస్టమ్స్ దొరుకుతాయి ఏదైనా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అని. ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగత సమాజాలు అయిపోతున్నాయి, ఈచ్ వన్ వాళ్ళ ఓన్ సొసైటీ, అది అంతే. ఇంకా ఒక ఇంట్లో ఉంటున్నా కూడా ఎవరి లోకంలో వాళ్ళు ఉంటున్నాం. ఎందుకంటే మనకు ఒక ప్రపంచం సృష్టించుకోవడానికి అవకాశం మన మొబైల్ ద్వారా దొరుకుతుంది. సో ఏదైనా కానీ ఆ ప్రపంచంలో మనం ఎన్ని గంటలైనా ఉండగలం.